నిజంగా వైజాగ్లో అంత అక్రమాలు భూ కబ్జాలు జరుగుతూ చాలా ఉన్నాయండి. ప్రశాంతంగా ఉన్న విశాఖపట్నం అతలాకుతలం చేసేశారు. చిరంజీవి గారు కూడా అంటుంటారు అక్కడ ప్రశాంతంగా ఉంటుందని భీముల్లో ఎక్కడ స్థలం తీసుకున్నాను ఇల్లు కూడా కట్టుకోబోతున్నాను అన్నారు. చూడండి మరి అన్నారు. ఇప్పుడు నేవీ ఉండి మిలిటరీ ఉండి ఇంతమంది ఉంటే అలా జరిగిందంటే ఈవిడ త్రిదళాలన్నీ అక్కడ కాపలైనా కూడా వీళ్ళు దోచకుండా దోచేస్తారండి. మొత్తం కబ్జాలు భూ కబ్జాలు ఇవి అయ్యి మొత్తం తెలియకుండా ఎన్ని జరుగుతున్నాయి ఇంకా. సో ఒకటే అండి, మనం కట్టేసుకుంటున్నాం దోచేసుకుంటున్నాం అంటే విజయకాంత్ గారు, కెప్టెన్ విజయకాంత్ గారు మొన్న మేము తమిళ షూటింగ్ చేస్తున్నప్పుడు అప్పటికి ఆయన చనిపోయి 1 వీక్ అయింది. కెప్టెనే అంటారండి అందరూ, విజయకాంత్ అని పిలవరు. ఎవరు వెళ్ళినా కూడా ముందు భోజనం చేసేవారని అడిగే వ్యక్తి ఆయన. రాజకీయాల్లోకి వచ్చే ఒక మీటింగ్ ఒకటి అందరు నాయకులు చూస్తుంటాను, ఒక మీటింగ్ జరుగుతుంది, పబ్లిక్ మీటింగ్. కోట్లు కోట్లు కావాలని ఎందుకు మీరు వాటి వెంట పడుతున్నారు? ఆ కోట్లు రేపొద్దున మీరు చచ్చిపోయాక కోట్లు ఏమి రావు. కాబట్టి మన ఒంటి మీద ఉన్న మొలతాడు కూడా కట్ చేసి మిమ్మల్ని దహనం చేస్తారు. ఇది ప్రతి రాజకీయ నాయకుడు తెలుసుకుంటే బాగుంటుంది. వీళ్ళ లక్షల కోట్లు తీసుకెళ్ళి ఎందుకు ఈ ఎమ్మెల్యే మా నాన్న చచ్చిపోయాడు ఒక ₹1 కోటి పైన కాలుద్దాం అంటే ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోరండి. ఎరుపాడు పోయాడు డబ్బులు అన్నా ఉన్నాయంటారండి. అలాంటిది ఇంకా ఇలాంటి డబ్బులు తీసుకెళ్ళి ఏం చేసుకుంటారు మీరు? ఎక్కడ దాస్తారు ఇవన్నీ? ఇవన్నీ ఏదో నీతి కబుర్లు. ధర్మో రక్షిత రక్షిత అంటాడు ఒక ఆయన. ఆయన ఎవరో మీకు అర్థమై ఉంటుంది. ఆయన మాట్లాడి అసలు చాలా మేము చాలా నిబద్ధతగా, మేము చాలా ఇదిగా, మేము చాలా ఇది తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక అద్భుతమైన ఇదిలో తీసుకెళ్ళామంటే చీ అంటున్నారండి ప్రతి ఒక్కడు. ఈ రోజున అన్నదానాల దగ్గర నుంచి లడ్డుల దగ్గర నుంచి బోర్డు మెంబర్స్ ఉన్న వాళ్ళు కాంట్రాక్టుల్లో కిరికిరీలు భ్రష్టు పట్టించేశారండి భగవంతుడిని. ఇది ఏంటంటే ఎప్పుడో ఒక రోజు దీనికి తగిన శిక్ష జరుగుద్ది. ఆ శిక్ష అనేది 40 డేస్లో ప్రజలు ఇస్తున్నారు. అంత ఖచ్చితంగా చెప్తున్నారు. ఇది ఖచ్చితం అండి. ఇది నేను ఎందుకంటే నా నోటి మీద మరి ఏమనుకుంటారో తెలియదు కానీ నా నాలుగు మీద మచ్చ ఉంది. నేను గొప్ప విజ్ఞానవేత్త అని నేను చెప్పట్లే. ఐఎమ్ ఆల్సో కామన్ మ్యాన్. బట్ నేను అనుకున్న అన్ని ఇన్సిడెంట్లు జరిగినాయి. వరల్డ్ కప్లో ఒకసారి ఆస్ట్రేలియా పాకిస్తాన్ ఆడుతుంటే ఈ బాల్కి వీడు అవుట్ అయిపోతాడంటే టప్పని ఫట్పని వెళ్ళిపోయింది వికెట్. నెక్స్ట్ బాల్ రన్అట్ అంటే రన్అట్ అయింది. ఎవరినైనా నేను నోరు ఎంటరాన్నాడు. అది అలాగా వస్తా అపోజిషన్ లో ఉన్న వైఎస్ఆర్సీపీని అపోజిషన్ లో ఉన్నప్పుడు మేము పక్కనే ఉన్నామండి. అధికారం వచ్చాక పక్కన పెట్టేసరి కానీ మమ్మల్ని ఈ వైఎస్ఆర్సీపీ 135 స్థానాలు 22 పార్లమెంటు అని చెప్పి నేను చెప్పానండి. ఏం మాట్లాడుతున్నారు మీరు ఏంటంటే ఇదే టీవీ9లో ఇంకో ఛానల్లో కాగితాలు కూడా రాసిచ్చాము మేము, మీరు వేయండి మీరు దీని తర్వాత అని. అలాగే ఈసారి జరిగేది మీరు రికార్డ్ చేయండి. ఇది రేపు ఎలక్షన్ ఉదయం 11 గంటలకి రిజల్ట్స్ అలాగా లీడ్స్ మొదలవుతున్నప్పుడే డబ్బున్నవాడు ఫ్లైట్లో వెళ్ళిపోతాడు, డబ్బు లేనివాడు బై రోడ్డు కారులో వెళ్ళిపోతారు. మొత్తం ఎక్కడెక్కడ దుర్మార్గులు అందరూ వెళ్ళిపోతారండి. ఓడిపోయిన ముఖ్యమంత్రి కూడా అసెంబ్లీకి రాడు. మీరు గుర్తుపెట్టుకోండి. ఫ్యూచర్ రాడైనా రికార్డ్ చేసి పెట్టుకుంటారు. రాడండి, మీరు రికార్డ్ చేసుకుని రాడైనా.